హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో కనిపించే మార్చెల్ల జాతి పొట్టెలు మనకు సంవత్సరం మొత్తం అనేది అందుబాటులో ఉంటాయండి. బాజీ ఫార్మ్స్ అనేసి మనకు గుంటూరు దగ్గర నిడుముక్కల దగ్గర ఈ XXX ఫ్యాక్టరీ అనేది ఉంది, ల్యాండ్ మార్క్ ఇక్కడ ఉందన్నమాట. సో ప్రతిరోజు సంవత్సరం మొత్తం 365 రోజులు ఈ మార్చెల్ల పొట్టెళ్ళు 25 నుంచి 35, 45 కేజీల మధ్యలో పొట్టెలు అనేవి దొరుకుతాయి. పొట్టెళ్ళు మాత్రమే దొరుకుతాయి, పిల్లలు దొరకవు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మీకు 5, 10 కావాలన్నా ఇస్తారు, 100 కావాలన్నా ఇస్తారు. 2 నెంబర్లు కనిపిస్తున్నాయి, ఆ 2 నెంబర్కి కాల్ చేయండి. గుంటూరు దగ్గర ఉన్నాయండి ఇవి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున స్టార్ట్ అవ్వాలా, కానీ ప్రతి గురువారం రోజు రాత్రి 5, 9 గంటలకి 10 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు వరకు ఇది నిన్న ఎక్స్పెక్ట్ చేశాను నేను. పిల్లలు చూస్తున్నారు కదా, ఇప్పుడు 7:15 అట్ అవుతుంది టైము. నిన్న రాత్రి ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇలా ఉంటుంది అనేసి. చాలా రోజుల తర్వాత 7 గంటలకి పిల్లలు కింద కనిపిస్తున్నాయి. మాకు ఇంతలావున ఉండవు, రాత్రికే అమ్ముడిపోతున్నాయి. 6, 7 కల్లా సంత అయిపోతుంది. ఈరోజు 7 గంటలు అయింది, ఇంకా పిల్లలు కింద ఆగి ఉన్నాయి. ఈరోజు వీటి ధరలు ఎలా ఉన్నాయి ఏందనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ప్రతి గురువారం రోజు రాత్రి 9-10కి సంత స్టార్ట్ అయిపోతుంది. శుక్రవారం 7, 8, 9 లోపలే 8 లోపలే పూర్తిగా అయిపోతుంది అనమాట. సంత వచ్చేసి ముగిసిపోతూ ఉంది. సో అలా ఉంది మార్కెట్. ఈ రోజు వరకు 7 అయింది టైం, ఇంకా ఆగి ఉన్నాయి పిల్లలు. ఎలాంటి బేరాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. మన బళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళిపోయింది. ఒకటి వచ్చేసి ఎక్కడ అది పాండిచేరి దగ్గరికి వెళ్ళింది, తమిళనాడుకి. ఒకటి వచ్చేసి మనకు ఇది కర్నూలు దగ్గరికి వెళ్ళింది అనమాట. కర్నూలు వాళ్ళకి ఒక 70 పిల్లలు ఇప్పించాం, అలాగే వెల్లూరు వాళ్ళకి ఒక 30 పిల్లలు ఇప్పించాం. సో పల్లెల్లో చాలా పొట్టెల పిల్లలు చూసాం నిన్న మొన్న. అది కూడా కొద్దిగా దీంట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మ్యాక్సిమం ఇప్పుడు బక్రీద్ కోసంగానే పెంచుతున్నారు. అంటే కొమ్ము కొట్టుండేటివి మంచి పిల్లలు అది చివరిలో ఉన్నాయి కదా, అలాంటివే ఎక్కువ సెలెక్షన్ చేస్తున్నారు. వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి. ఇక్కడ కనిపించే పిల్లలు మా పల్లెల్లో పక్కనే ఉన్నాయండి. ఒక 60 పిల్లలు ఉన్నాయి. 60 పిల్లలు కాటా కిందకి ఇస్తానంటున్నారు, జతల ప్రకారం కాదు, లైవ్ వెయిట్కి ఇస్తాననేసి చెప్పినారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. మొత్తం 60 పిల్లలు ఉన్నాయి. ఇవి మా పల్లెకి పక్కనే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు తెలిసిన అబ్బాయి. 60 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్కి కాకుండా కాటాకి ఇస్తాననేసి అంటున్నారు, జతల ప్రకారం కాకుండా. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేస్తే నేను దాని డీటెయిల్స్ మీకు చెప్తాను. 60 పిల్లలు ఉన్నాయి, మొత్తం ఇస్తాననేసి చెప్పినారండి ఇవి. సో ఇంత లావున ఏ రోజు ఆగల, చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత పిల్లలు ఇలా ఆగి ఉన్నాయి. సరే అడుగుదాం. ఇవి వచ్చేటప్పటికి ఒక 4-5 నెలల పిల్లలు ఉంటాయి. ఒక 18 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. 18 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్, 4-5 మంత్స్ ఏజ్. 19,000 पे पेयर बताके भैया. 19,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అదే నేను చాలామంది ఫోన్లు చేసేటప్పుడు ఏం చెప్తున్నానంటే, సంత అనేది గాలి, ఒకరోజు పైకి ఉంటుంది, ఒకరోజు కిందకి ఉంటుంది. ఈరోజు అయితే పూర్తిగా మార్కెట్ పడిపోయి ఉంది. సో 19,000 18 కేజీల బరువుతోటి ఉంది. బేరం చేస్తే ఇంకా కిందకి దిగుతుంది ఇది. సో ఇక్కడ కొద్దిగా సన్న పిల్లలు ఉన్నాయి, చూద్దాం మనం. $15,500 అంట ఈ పిల్లలు. ఎదురుగా ఉండే పిల్లలు వచ్చేసి 3 మంత్స్ ఏజ్ ఉంటుంది. 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు. ఇలాంటి పిల్లలు బయట పల్లెల్లో కావాలనేసి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ పిల్లలు బయట దొరకవండి, సంతలో మాత్రమే దొరుకుతాయి. ఇది ఒక 13, 14, 15 కేజీల లోపల అనేది ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి. వీటి ధర ఇప్పుడు ఈయన 15,500 చెప్పినాడు. కొద్ది బేరం చేస్తే కిందకి దిగుతుంది. సో ఈ బ్యాచ్ కూడా ఒకటి ఉంది, చూద్దాం. దీంట్లో 3-4 నెలల పిల్లలు అనేటివి కనిపిస్తున్నాయి. ఏం చెప్పినారా? 15,500 ఇది కూడా. సో ఈ పిల్లలు కూడా చూడొచ్చు మీకు. 3 నెలల నుంచి 5 నెలల పిల్లల దాకా ఉన్నాయి. సో 15 కేజీస్ బిలో యావరేజ్ లైవ్ వెయిట్. 15 కేజీస్ బిలో యావరేజ్ లైవ్ వెయిట్ 15,500 అనేసి చెప్తున్నారు. బేరం చేస్తే ఇంకా కిందకి దిగుతుంది. 15,500 అనేది దీని జత ధర చెప్తున్నారు అన్నమాట. ఇదే వీడియో మళ్ళీ మాధవ్ కావాలా తమిళంలో, అందుకనేసి స్పీడ్గా ఎండ్ చేస్తున్నాను అన్నమాట, ఎక్కువ మాట్లాడకుండా. సో ఈ 5 పిల్లలు 10 పిల్లలు ఉన్నాయి చూడండి. బేరం కరెక్ట్గా అడిగాడు ఆయన, 15,000 అడిగాడు. సో 17,500 అంటున్నాడు ఆయన. 15,500కి ఈయన అడుగుతున్నాడు. పర్వాలేదు, పిల్లలు బాగానే ఉన్నాయి. వాళ్ళిద్దరు అడ్డం ఉన్నారు ఫ్రేమ్లో, బాగున్నాయి పిల్లలు. సో వీటిని చూద్దాం. అయిపోయినాయినా? ఏం చెప్పినారా?
చెప్తున్నా 17.5. సో విన్నారు కదండి, 17,500 అనేది అక్కడ ఒక రంగులు వేస్తున్నారు, అది చూసుకున్నారు. ఈ పిల్ల కూడా మీరు చూస్తారంటే సో 3 రకాలుగా ఉందన్నమాట. అంటే 3 నెలల నుంచి 5 నెలల దాకా ఉన్నాయి. పిల్లలు నైస్గా కనిపిస్తున్నాయి. లైవ్ వెయిట్ అదే లైవ్ వెయిట్ ఉంటుంది. బిలో 15 కేజీస్, బిలో 15 కేజీస్ అనేవి ఉంటాయి. ఇటు నుంచి చూద్దాం మనం. ఒక 15 కేజీలు యావరేజ్ మీద, ఒక 15 కేజీలు అనుకుందాం. అంటే ఈ వెనకాల ఉండే పిల్లలన్నీ ఒక 17, 18 లోపల ఉంటాయి. 17 ఉంటాయి. ముందర ఉండే పిల్లలు కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి 17.5 ఆయన చెప్పినది బేరం చేయవచ్చు. బేరం చేస్తే కొద్దిగా కిందకి దిగుతుంది. సో ఇలాంటి పిల్లలు మొత్తం సంతలోనే దొరుకుతున్నాయి, బయట పల్లెల్లో దొరకటం లేదు. ఈ సైజ్ పిల్లలు బయట దొరికే పిల్లలను నేను చూపిస్తాను. ఈ సైజ్ పిల్లల కంటే ఎక్కువగానే ఉన్నాయి కానీ బయట లోపలైతే లేవు. సో 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో ఇది రంగులు వేస్తున్నారు, చూద్దాం. ఇది ఒక కట్ట ఉంది, పెద్ద కట్ట. అన్నా నమస్తే అన్నా. లేదన్నా మాటలు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈయన మాటలు నమ్మొద్దు. ఈ రోజు తక్కువ అంటాడు, రేపు వచ్చి అంటాడు. మార్కెట్ తక్కువ నేను అదే అంటారు. గత 6-8 నెలల నుంచి ఈ రోజే కదా పిల్లలు ఆగిందా, ఈ రోజు తగ్గిపోయింది. అదే అంటున్నాను నేను. ఈ రోజు తగ్గిపోయినాయి, రేపు తక్కువ. రేపు తక్కువ, మళ్ళీ రేపటి రోజు రేపటి ఇంకా రోజుని బట్టి మార్కెట్. సో ఇది ఒక పెద్ద బ్యాచ్ ఉందండి. దీంట్లో కూడా 3 రకాల పిల్లలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ 3 నెలల నుంచి 6 నెలల పిల్లలు దాకా ఉన్నాయి. అన్నీ కలిసి ఉన్నాయి. బ్యాచ్ చూడొచ్చు. సో ఇలాగ సంత జరిగి కొన్ని నెలలు అవుతా ఉంది. ఇలాగ పొద్దున్న టైంలో పిల్లలు ఉండి వాటిని బేరాలు చెప్పి అన్ని పిల్లలు కిందకి దిగిపోయేసి కొన్ని నెలలు అవుతుంది. ఇంచుమించు 9 నెలలు 10 నెలలు అయిపోతుంది. సో వీటిని అడుగుదాం మనం. ఏం చెప్పినారునా? 19,000. సో బేరం వచ్చేసి 19,000 చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ వెనకాల ఉండే పిల్లలన్నీ ఒక 20 కేజీలు దాటుతాయి, 20 కేజీస్ అబవ్. సో ఇది కూడా కొద్దిగా తక్కువ ఉంది. సో ఈ వెనకాల ఉండే బ్యాచ్ అన్ని 20 కేజీస్ దాకా ఉంటాయి. ఈ ముందర ఉండే బ్యాచ్ వరకు ఒక 15 కేజీస్ ఉంటుంది. సో ముందర ఒక 15 ఉన్నాయి, వెనకాల ఒక 30 పిల్లలు ఉన్నా కానీ ఇది యావరేజ్ మీద 18 అట్లా రావచ్చు. మా లెక్కకి 18 వచ్చినా కానీ ఆయన 19.5 బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఇంకా ఉంటుంది. సో పిల్లలు పెద్ద కొమ్ము కొట్టినట్టున్నాయి, మీడియం సైజు ఉన్నాయి. 19,500 ఆస్కింగ్ ప్రైస్ ఇది. సో ఇక్కడ ఆయన చాలా బంతినే కొని ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఈ 2 బ్యాచ్లు కొన్నారా? ఎంత పడింది నా జత? మాషాల్లా. సో బెస్ట్ ప్రైస్ అండి ఇది. చూడొచ్చు, పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా పిల్లలు వచ్చేసి 1-2 పక్కన పెడితే సో పిల్లలన్నీ బాగున్నాయి అవి. ఈ 2 బ్యాచ్లు. సో 15,500 पे खरीद के है भाई. ये जो जोड़ा है ना 15,500 पे खरीद के है. 15 కేజీస్ का యావరేజ్ లైవ్ వెయిట్ మిల్ జాయిగా. 15 కేజీలు అనేది నికరంగా వచ్చేస్తుంది బరువు వచ్చేసి. పిల్ల కూడా చూడడానికి క్వాలిటీగా ఉంది. అక్కడ ఒక పిల్ల, ఇక్కడ ఒక 2 పిల్లలు ఉన్నాయి. సో ఇదే మైనస్ అవుతుంది అన్నమాట. ఈ 50 ఈ 30 ఉన్నాయో 35 ఉన్నాయో దాంట్లో ఒక 3 పిల్లలు కొద్దిగా ఇదిగా ఉన్నాయి. సో 15,500 అంటే మంచి ధర. ఇది చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి. ఏదో అడిగారు అనేసి గొడవ పడుతున్నారు, విందాం. ఇది కూడా ఈ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. సో ఒక రకమైన పెద్ద పొట్టేళ్ళు ఇవి వరుసగా కలిపి ఉన్నారనమాట. ఇటు ఈ మధ్యలో ఒక 5 పిల్లలు పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. మిగతాదంతా ఒక 20 కేజీస్ దాకా ఉంది లైవ్ వెయిట్. ఇది 20 కేజీల దాకా ఉంది. ఎలా చెప్పినారనా? 22,500 అనేది చెప్తా ఉన్నారు. బేరం చేసే అవకాశం ఉంది. ఈ 3 పిల్లలు 30 కేజీల దాకా వస్తాయి ఇవి. ఈ 4-5 పొట్టలు ఏవైతే ఉన్నాయో 30, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 పొట్టలు వచ్చేసి 30 కేజీలు వస్తాయి. మిగతా వచ్చేసి 22 దాటేస్తాయి. 22,000 బేరం చెప్తున్నారు. 20,000కు వదిలేస్తాను అనేసి చెప్పున్నారైనా. బేరం బాగానే ఉంది. ఇది కూడా బయట పల్లెల్లో వెళితే ఇలాంటి పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. 19 నుంచి ఒక 22 కేజీల దాకా ఉండే పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి పల్లెల్లో. ఈ 13, 14, 15 కేజీలు పల్లెల్లో దొరకటం లేదు. ఈ రకమైన పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి బయటకు వచ్చినప్పుడు. సో పిల్లలు బాగున్నాయి. ఒక 22 కేజీలైనా యావరేజ్గా రావచ్చు. సో బేరం తెగటం లేదు. ఇది ఏదో పొద్దుటి నుంచి బేరం చేస్తున్నాం, తెగటం లేదు అంటున్నారు. పిల్లలు బాగున్నాయి. 22 కేజీస్ దాకా యావరేజ్ ఉండొచ్చు. ఏం చెప్తున్నారు బేరం విందాం ఒకసారి. సో ఈ పిల్లలన్నీ వచ్చేసి 21,000గా బేరం చెప్పారు. ఇప్పుడే బేరం జరుగుతూ ఉన్నది. 21,000 దాకా బేరం అందిస్తే అడిగే వాళ్ళు వచ్చేసి 16,000 దాకా అడిగారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? నేను 3 వారాలు రాలేదు, మీకు తెలిసింది, ఆరోగ్యం బాగలేక రాలేదు. అంతకుముందంతా ఇది మీకు టచ్ చేస్తే 23, 24 అనేవాళ్ళు. ఈరోజు బేరం చెప్పడమే 19,500, 21,500 అంటున్నారు, 21,000 అంటున్నారు.
అడిగిన వాళ్ళు 16,000కి అడిగారు ఈ రోజు పరిస్థితి వచ్చేసి. సో చూసుకుని వద్దాం. ఇంకా ఇది కూడా లైవ్ వెయిట్ 22 కేజీల దాకా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ పెద్ద సైజ్ పొట్టేళ్ళండి. దీంట్లో కూడా 2 రకాల పిల్లలు ఉన్నాయి. ఈ వెనకాల ఉండేటివన్నీ 25 కేజీలు దాటేస్తాయి, 25 కేజీస్ అబవ్ వచ్చేస్తాయి వెనకాల ఉండే పిల్లలన్నీ. ఈ ముందు ఉండే పిల్లలన్నీ ఒక 5 మంత్స్ 6 మంత్స్ లోపల ఉంటాయి, అంటే 6 చెప్పలేము 5 చెప్పలేము, ఇలా ఉన్నాయి పిల్లలు. ఇవి కూడా 22 కేజీల దాకా ఈజీగా వస్తాయి. అవి 25 కేజీలు దాడతాయి ఇవి. ఈ పిల్లలు బాగానే ఉన్నాయి. మన ఆంధ్ర వాళ్ళు ఈ పిల్లలు ఇప్పుడు ఎక్కువ సెలెక్షన్ చేస్తున్నారు, అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి. మరీ ఇంత సైజు కాదు, ఈ సైజు సెలెక్షన్ చేసుకుంటున్నారు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఒక 20 కేజీలు 22 కేజీలు ఉండేటివి ఎక్కువ సెలెక్షన్ చేసుకుంటున్నారు. రీజన్ అడిగితే వర్షాకాలం వస్తుంది కదన్నా, దాన్ని తట్టుకోవాలా చేయాలా అంటే పిల్ల ఈ రకమైన కావాలా అని చెప్పి ఇది ఎక్కువగా రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, మనల్ని ఎక్కువ కొంటున్నారు కూడా. సో మీరు అందరు చూస్తూనే ఉన్నారు, పల్లెల్లో మనం పిల్లలు కొనిస్తూ ఉన్నాం. వారానికి ఈ వారంలో 80, ఈ వారంలో మొత్తం 220 పిల్లలు ఏమో కొనిచ్చాం ఈ వారంలో. తక్కువ ఇది. అంతకుముందు 3-4 వారాలు మనం 600, 400, 500 ఇప్పిస్తూ ఉన్నాం. సో ఈ పిల్లలు ఎక్కువ రిక్వైర్మెంట్ కొంటున్నారనమాట, వర్షాకాలం వస్తుంది తట్టుకోవాలా అని చెప్పేసి. ఈ బ్యాచ్ ఓవరాల్గా చూసుకుంటే మనకు పిల్లలు బాగున్నాయి. వెనకాల ఉండేటివి 25 కేజీలు పైనే వస్తాయి, ఇవి 26 కేజీలు 25 కేజీలు పైనే వస్తాయి. ఇది కూడా అలాగే ఉంది. ఏం చెప్పినారు ప్రకాశ్? ఏం చెప్పినారు? 26,000. మాషాల్లా. పిల్ల సైజు బాగుంది, పిల్ల ధర కూడా బాగుంది. బేరం చేస్తే ఇంకా కిందకి దిగుతుంది, ఈ రోజు లెక్క ప్రకారం కిందకి దిగుతుంది. 26,000 అనేది బేరం చెప్పున్నారు ఆయన, బేరం చేస్తే కిందకి దిగుతుంది. యావరేజ్ మీద లైవ్ వెయిట్ లెక్కను చూసుకుంటే ఒక 2 కేజీలు దించినా కానీ 24 కేజీలు అనేది లైవ్ వెయిట్ యావరేజ్ మీద. ఈ 3 బంతులు కలిపి 24 కేజీలు ఉండొచ్చు. ఈ మొదటి బంతి తీసేస్తే ఇదే 25-26 కేజీల పైన ఉంటుంది పిల్లలు వచ్చేసి. సో దీని లెక్క ఇలా ఉంది. ఆ ముందర ఒక కట్ట ఉంది, అది చూసుకుని వద్దాం. 26,000 ఆస్కింగ్ ప్రైస్, యావరేజ్ లైవ్ వెయిట్ 24 కేజీస్ లైవ్ వెయిట్. సో ఈ పిల్ల చూడండి, ఈ పిల్ల కూడా బాగుంది. ఈ పిల్లలే ఎక్కువ అడుగుతున్నారనమాట. సో ఇందాక చెప్పాను కదా రీజన్, వర్షం వచ్చే అవకాశం, వర్షాకాలం వస్తుంది కాబట్టి కొద్ది పెద్ద పిల్లలు ఉంటే బాగుంటాయనేసి ఎక్కువగా ఇదే కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది 18 నుంచి 20 కేజీల లోపల ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి. 20 కేజీల లోపలే ఉంటుంది, 18-20 కేజీల లోపల. ఏం చెప్పినారు బాబాయ్? 18,000 చెప్పినారు. సో బేరం వచ్చేసి 18,000 అనేది చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. 18 కేజీస్ లైవ్ వెయిట్ వేసుకున్నా కానీ మీరు ఒక 1,500 బేరం కిందకి దిగినా కానీ బెస్ట్ ప్రైస్ కిందకే వస్తుంది ఇది మనకు. 18 కేజీల బరువుతో 18,000 బేరం అనేది చెప్పినారు. రీజన్గానే ఉంది ఈ బ్యాచ్ కూడా. ఇటు చూడవచ్చు మీరు పిల్లలు, యావరేజ్గా ఒక 18 కేజీస్ దాకా రావచ్చు. ఇది అక్కడక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఉన్నాయి. ఒకటి కలర్ది ఉంది. సో ఈ పిల్లలు కూడా బాగున్నాయి. పిల్లలు వచ్చేటప్పటికి ఇది కూడా అంతే ఉండొచ్చు, 18-20 దాకా ఉండొచ్చు. మీకు ఇటు నుంచి చూస్తే బరువు ఎంత ఉండేది అనేది కనిపించదు, అటు పక్కకు వెళ్ళామంటే బరువు కనిపిస్తుంది. దాంట్లో ఆ చిన్నపిల్ల ఒకటి ఉంది చూడండి, ఇదిగో ఈ పిల్ల నా వేలు కాడ కనిపిస్తుంది కదా, ఆ పొట్టెల పిల్ల ఒకటి, ఈ చివర్లో ఉండేది ఒకటి. 2 బాగున్నాయి ఇవి. నిన్న ఒక 100 బ్యాచ్లో చూసాం, ఒక 2 పొట్టేళ్ళు భలే ఉన్నాయి, ఎక్సలెంట్గా బ్రీడింగ్ క్వాలిటీవి. ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నారు. ఏం చెప్పినారు బాబా? 23,500. 23,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. 7 పిల్లలు 20 దాటేసి ఉంటాయి. ఇవి వచ్చేసి ఒక 18 దాకా ఉంటాయి. ఇవి 23,500 అనేది బేరం చెప్పున్నారు. సో ఇప్పుడు వెళ్దాం మనం. ఈ సన్న పిల్లలు ఉన్నాయి. ఇదిగో ఈ పిల్లలు ఎప్పుడు మన తమిళనాడు వాళ్ళు వచ్చేటప్పటికి, ఏం బాబాయ్, తమిళనాడు వాళ్ళు వచ్చేటప్పటికి ఇలాంటి సొనా ఉండే పిల్లలు ఎక్కువ అడుగుతున్నారు. తమిళనాడు మార్కెట్ మొత్తం ఈ పిల్లల మీదే నడుస్తుందన్నమాట. వాళ్ళకి కొద్దిగా రంగు తక్కువ ఉన్నా కానీ, జాడు తక్కువ ఉన్నా కానీ తీసుకోవటం లేదు. ₹1 ఎక్కువ పెట్టైనా ఇలాంటి పిల్లలే కొంటున్నారు వీళ్ళు, ఎక్కువ మార్కెట్ క్వాలిటీ. ఈ పిల్ల చూడు ఎట్టుందో అసలుకి. ఈ పిల్ల ఎక్సలెంట్గా ఉంది. వయసు చూస్తే ఒక 3 నెలలు అట్టు ఉంటుంది. తీసుకుంటా పిల్లలు 2 కొంటే. ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు, మొత్తం కట్ట వచ్చేసి నువ్వు ఎంత కాస్తావా, 2 పిల్లలు అంటే ఎంత 30,000 అన్నాడు. దాని క్వాలిటీని బట్టి చెప్పాడు ఆయన. అది లెక్క చూపించాం. ఆయన పిల్లల్ని చూపించాలి కానీ ఆయన చూపిస్తే పిల్లలు చూస్తారు. సరే ఉండు, అందరినీ ఇక్కడ ఓకే. అందరూ వచ్చేసారు. కొన్నారనా ఎంత పడిందన్నా? బాగున్నాయి పిల్లలు. ఎంత దూరం నుంచి చూసినా కానీ బాగా కనిపిస్తున్నాయి. 1, 2, 3, 20 ఉండొచ్చు కానీ దీంట్లో 3 పిల్లలు ఉన్నాయి. ఎక్సలెంట్ అయిన పిల్లలు ఉన్నాయి, బాగా బరువు వచ్చే పిల్లలు.
సో 23,000 కొన్నారంట. సో 22,000 కొని ఉండొచ్చు, 1,000 రూపాయలు ఎక్కువ చెప్పారు. ఆ తెల్ల పిల్ల అంతా చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేసి. తమిళనాడు వాళ్ళు మ్యాక్సిమం ఈ పిల్లలే. మనం పిల్లల్ని కదా చూపిస్తా ఉండేది, జనాల్ని కాదు కదా. జనాలకు ఒకసారి డ్రోన్ ఎగిరిస్తా పైకి. ఇప్పుడు ఇంకొక వారంలో ఎత్తుతా. హరియన్న ఎందుకు తెలియదా, మార్కెట్ మొత్తంలో అలీభాయ్ అంటే ఆయనే ఫస్ట్ వస్తుంది. సో ఈ పిల్లలు చాలా బాగున్నాయండి క్వాలిటీ ప్రకారంగా. తమిళనాడు వాళ్ళు రిక్వైర్మెంట్ ఇలాంటివి చూసుకుంటున్నారు. వీటి బరువు కూడా మీకు 20 కేజీలు దాకా ఉంటుంది. పిల్ల మీకు 4-5 నెలల పిల్ల ఉంటుంది, కానీ బరువు వచ్చేటప్పటికి 20 కేజీలు ఈజీగా వస్తుంది. ఇది రోజు మేము కాటాలు వేస్తున్నాం, అక్కడక్కడ కాటాలు వేసినప్పుడు 20 కేజీల దాకా వచ్చేస్తా ఉన్నాయి. చూపించుకుంటా వస్తున్నాను. తమిళనాడు మార్కెట్ మొత్తం ఇదే నడుస్తుంది. నెక్స్ట్ బక్రీద్ కోసంగా వాళ్ళు చెవు పోయకూడదు, కొమ్ము ఇరగకూడదు, కాళ్ళు దొడ్డిగాళ్ళు ఉండకూడదు, అలాంటివి ఎత్తికి పట్టుకుంటున్నారు. ₹1 పెడుతున్నారు. 80 ఉంటే 80లో 3 నచ్చలేదన్నా కానీ 3 తీసేస్తున్నారు తమిళనాడు మార్కెట్ వాళ్ళు. సో ఆ రకంగా ఈ పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బ్యాచ్ మొత్తం కొనేస్తున్నారు. సో ఇటు పక్కకు వద్దాం మనం, ఇంకా చాలా ఉన్నాయి వీడియో తీద్దామన్నా, అన్నీ తీద్దాం. సో పొట్టేళ్ళు వచ్చేసి ఉన్నాయి. పొట్టేళ్ళకు ఓనర్ ఈయన, అడుగు ఆ పక్క ఓనర్. తీసేసుకుందాం, అందరినీ తీసుకుందాం. నా చాలా రోజులు అయిపోయి అందరినీ తీసేసుకుందాం. ఏం చెప్పినారా? 32,000 జత. పెద్ద పొట్టేళ్ళు టగర్లే. ఓకే, అందరినీ తీసేసుకున్నా అన్న. సరే వస్తాను, అటుపోసి వస్తాను, టైం అవుతుంది. సో ఇంకా లోపలికి వెళదాం. ఇటు పక్కకు వస్తే ఇంకా పిల్లలు చాలానే ఉన్నాయి. సో మన ఆంధ్ర వైపుకి వచ్చేటప్పటికి ఈ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసినట్టు ధరలు ఎక్కువ ఉన్నాయి. అదే ఒక్క బ్యాచ్ 22,000 కొన్నారు అని చెప్పాను కదా, తెల్ల పిల్లలు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆ పిల్లల్ని అసలు దగ్గర పోవడం లేదు, తమిళనాడు వాళ్ళు ఈ పిల్లల కాడికి దగ్గర రావడం లేదు. సో ఇది ఒక బిలో 15 కేజీస్ అనేది లైవ్ వెయిట్ ఉంటుంది. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు? సో 15,500 అనే ఆస్కింగ్ ప్రైస్. 15 కేజీస్ దాకా, బిలో 15 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటుంది. మనం ఇంకా బేరం చేస్తే ఇది 13,500 కూడా రావచ్చు, 14 కూడా రావచ్చు. 15,500 అంటే ఇంచుమించు ఒక ₹1,000 బేరం పెట్టుకున్నా కానీ 14,000 దాకా మనకు వస్తుంది. సో బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పిల్లలు మీకు సంతలో మాత్రమే దొరుకుతున్నాయి, బయట దొరకటం లేదు. ఈ వయసు పిల్లలు, ఈ బరువు పిల్లలు. సో ఇంకా లోపలికి వెళ్దాం మనం, ఇంకా ఉన్నాయి బ్యాచ్లు, ఒకసారి చూసుకున్నారు. సో అన్న కూడా నిలబడిపోయినాడు ఇప్పుడు ఈరోజు. ఏమన్నా అంతా వస్తాం ఈ రోజా? ఎన్ని గంటలకు వచ్చారా? 8 గంటలకి. 8:30కి బయలుదేరి వా, 9:30 అయింది. ఏం కొనుగోలు లేదు ఈరోజా? రాత్రి నుంచి ఇవి 30 పిల్లలు ఉన్నాయండి. లైవ్ వెయిట్ అంచనా గురించి మాట్లాడుకుంటే ఒక 18 కేజీస్ దాకా వచ్చేస్తాయి. ఒకటి ఇక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది. ఈ 2 అనుకోండి, ఈ 2 తీసేస్తే మనకు ఒక 18 కేజీలు అలా వస్తాయి బరువు. బేరం కూడా విన్నాను నేను, మంచిగానే బేరం వచ్చింది. ఒకవేళ ఇచ్చేస్తుంటే బాగుండేది. సో పిల్లలన్నీ మనకు 4 నుంచి 6 నెలల పిల్లలు ఉన్నాయి. సో ఇది కొమ్ము కొడుతున్నాయి అంటే 3వ నెల కంప్లీట్ అయిపోయి 4వ నెలలకు వస్తున్నాయి ఇవి. సో అవి వచ్చేసి ఒక 5 నెలలు అట్టు ఉంటాయి. సో బేరం కూడా నీట్గానే ఉంది. 1-2 ఇలాంటి బ్యాచెస్లో ఖచ్చితంగా ఉంటాయి. 1-2 ఇలాంటి బ్యాచెస్లో ఉంటాయి. సో బేరం అయితే పైకి చెప్పారు, ఫైనల్గా 17,000కు వదిలేసి ఉండే వాళ్ళం అనేసి వీళ్ళ నోటితోటి వినిపించింది. అడిగిన వాళ్ళు కూడా అట్టే చెప్పారు. సో 17,000 మీద అయిపోయేది బ్యాచ్. ఎంత? 17,000 మీద జత. పిల్లలు బాగున్నాయి, 18 కేజీల దాకా బరువు ఉంటాయి. ఒక 3 పిల్లలు, ఆ 3 పిల్లలే దెబ్బేస్తున్నాయి ప్రతి దగ్గర. సో బాగుంది పిల్లలు. 17,000 ఫైనల్ ప్రైస్. సో ఇటు వచ్చేద్దాం. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 18 కేజీలు 19 కేజీల దాకా బరువు ఉన్నాయి. ఇది ఎలా చెప్పినారనా? ఎలా చెప్పినారు ఇవి? సో బేరం వచ్చేసి నీట్గానే వినిపిస్తుంది. బేరం చేస్తే ఇంకా ఫైనల్గా వస్తుంది. అన్నా ఇక్కడే ఉన్నా అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? వస్తున్నా. సో 19,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. 18 కేజీస్ 19 కేజీస్ ఈజీగా లైవ్ వెయిట్ ఉంటుంది ఇది. సో బేరం చేస్తే నీట్గానే వస్తుంది. ఈ రోజు లెక్క ప్రకారం అన్నీ తక్కువగానే వినిపిస్తున్నాయి బేరాలు. సో అన్నగారిని చూద్దాం ఒకసారి. చాలా రోజులు అయిపోయింది. మీ పిల్లలు అమ్ముడిపోయినాయా? ఇవేనా ఈ రోజా? చాలా తక్కువ కొని ఉన్నారా? సో ఒక 20 కేజీలు దాకా ఉంటుంది. ఇది పక్కన తీసేస్తే ఒక 20 కేజీలు పైన ఉంటాయి. ఏం చెప్పినారు బాబా? 18,500. 18,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఒక పిల్ల తీసేస్తే మిగతా అన్ని 20 కేజీలు పైన ఉంటాయి పిల్లలు వచ్చేసి. సో చూద్దాం ఇంకా. సో ఫైనల్గా ఇక్కడికి అన్నోళ్ళ బ్యాచ్ ఒకటి చూద్దాం, అది చూసి పక్కకు వెళదాం. ఇంకా పిల్లలు అయితే చాలానే ఆగిపోయి ఉన్నాయి ఈరోజు. అటు పక్క నుంచి ఒక ఫోటో తీద్దాం. పిల్లలు ఇవి బాగున్నాయి. ఇవి
ఈ మొత్తం పిల్లల్లో నాకు తెలిసి ఒక 5-6 పిల్లలు తీసేసి కనుక కట్ట బేరం చేస్తే నీట్గా ఉంటుంది. ఇది ఒక 5-6 పిల్లలు తీసేసి బేరం చేస్తే చాలా బాగుంటుంది. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఎన్ని పిల్లలు ఉన్నాయా? పిల్లలు ఎన్ని ఉన్నాయా? 52 పిల్లల కట్ట అచ్చంగా బాగుంది. ఇది వయసు వచ్చేటప్పటికి అన్ని 5 నెలలు పైబడిన పిల్లలే ఉన్నాయి. ఈ పిల్లలు కూడా బాగున్నాయి. ఇట చూడండి, ఇట జంపు జాడు అంతా. ఈ వెనకాలలో ఉండే 6 పిల్లలు దాంట్లో వేరే బ్యాచ్లో ఉంటాయి. పిల్లలు బాగున్నాయి. 52 పిల్లలు ఉన్నాయంట. బేరం ఎంత చెప్తారో విందాం. ఈ పిల్లలు మళ్ళీ బరువు ఉంటాయి. ఇందాక మనం అక్కడ చూసి 18 కేజీలు ఉంటాయి అన్నాగా, ఇవి మాత్రం 20 కేజీలు దాటేస్తాయి. సో పిల్ల క్వాలిటీ అలా ఉందన్నమాట. సో ఇదిగో ఇక్కడ ఒక మూడు పడ్డాయి అన్నాను కదా, ఇదిగో ఇక్కడ ఒక 3 పడినవి ఉన్నాయి. ఈ 2 బాగున్నాయి. ఈ పిల్లలు మిగతా పిల్లలన్నీ బాగున్నాయి, సొన మీద ఉన్నాయి. ఆ 2 పిల్లలు పోనిస్తే 50 పిల్లలు కట్ట అచ్చంగా బాగుంది. ఇది ఏం చెప్పినారనా? 22.5. ప్రైస్ కూడా ఈరోజు ప్రైస్ చాలా బాగుంది వినడానికి. సో ఇలా సొన ఉండి ఇలాంటి పిల్లలు అంటే ఏకంగా పెంచుకుంటా పోతున్నారు. 22.5 బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. కిందకి దిగుతాయి. 20 కేజీల దాకా రావచ్చు. ఆ 2 పిల్లలు తీసేసామంటే మిగతా పిల్లలన్నీ వెయిట్ వచ్చే పిల్లలు, బరువు వస్తాయి. అలా ఉన్నాయి పిల్లలు. ఇవి 22,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మంచిగానే తెగే అవకాశాలు ఉంటాయి. సో రాత్రి నుంచి కొద్దిగా వర్షం పడేటట్టుగా అటు పడుతూ ఆగుతూ ఉండింది మా ఏరియాలో, మా ఊర్లో. అందువల్ల ఏమో ఇట పక్కన కూడా అలా పడి ఉంటే ఒకవేళ ఇదే రీజన్ అయి ఉంటుంది. సో బాగున్నాయి పిల్లలు. సో ఇవి వచ్చేసి ఒక 15 కేజీస్, బిలో 15 కేజీస్ దాకా ఉంటాయి పిల్లలు. తక్కువే ఉన్నాయి. 30 చిల్లరేమో ఉన్నట్టున్నాయి. ఇవి 15 కేజీల లోపల ఉంటాయి పిల్లలు. సో 15 కేజీల లోపల అనేట్టున్నాయి పిల్లలు. ఎలా చెప్పినారు నా బేరమా? 16.5 చెప్పినారు. 15 కేజీల లోపల అనేది పిల్లల బరువు ఉంటుంది. 16.5 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం. చాలా రోజుల తర్వాత మార్కెట్ ఆగిపోయింది. రోజులు కాదు, నెలలు అయింది ఇలాగా మార్కెట్ ఆగి. సో నేను వీడియోలో చెప్పి అలసిపోయాను. చివరికి నాకే తిరిగి చేస్తున్నారనమాట. సో రాత్రిలో రాకుండా పగలు రావడానికి ట్రై చేయమని చెప్పాను. అవన్నీ ఇంకా వేస్ట్. సో నేను చెప్పేది మెయిన్ ఒక్క మాట ఏంటంటే, మీరు పగలు వచ్చారనుకోండి 6 గంటలకి ఆ టైంలో 4:30-5 గంటల నుంచి ఇలా బండిలో ఉన్నాయి కదా పిల్లలు, అవన్నీ కిందకి దిగుతాయి. అవన్నీ కిందకి దిగేసి ఇక్కడ మొత్తం నిలబడ్డాయంటే మనకు ఎన్ని పిల్లలు మార్కెట్లో వచ్చి ఉన్నాయి, మనం బేరం ఎంత కడగాల, అక్కడ పిల్లలు ఉన్నాయా లేవా మన కంటికి కనిపిస్తుంది. ఈ రాత్రిలో బేరం జరగడం వల్ల ఏమవుతుందంటే, ఆ బండిలో పిల్లలు 50 ఉంటే 10 పిల్లలు కిందకి దించుతున్నారు. బండికి బేరం చెప్తున్నారు. అది ఎట్టుందంటే నీళ్లలో కొమ్ములను చూసి గేదెకి బేరం చేసినట్టుగా ఉంది. అలాగా చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్ని కిందకి దిగినప్పుడు మనం బేరం చేస్తే మనకు ₹1 కలిసి వస్తుంది. అమ్ముకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ముందుగా డ్రైవర్లకి చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి నుంచి తెల్లారుజాము దాకా మేల్కొనేసి పొద్దున ఏదో 6 గంటలకు 7 గంటలు బాడుగా తగిలితే మళ్ళీ వాళ్ళు జర్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మెయిన్గా డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది ఈ సంత ఇలా రాత్రిలో జరగడం వల్ల. సో వీలైన కాడికి ఎప్పుడు మార్చడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడికి ఈ సెక్షన్ అయిపోయింది. ఈ ఒంగోలు పిల్లలు అంటారు కదా, అవి ఎన్ని ఉన్నాయో ఒకసారి అటా చూసుకునేసి ఆ పెద్ద పొట్టల కాడికి వెళదాం. ఆ ఒంగోలు పిల్లలు చూసుకుని వద్దాం ఒకసారి.